మహానటి. చాలా క్యూట్ ఉంది అక్క, కానీ నిజంగా అక్క అమ్మాయిలాగా చాలా క్యూట్ ఉంది. అక్క గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాను? జ్యోతి అక్క గురించి ఒక మాటలో చెప్పాలి, వన్ వర్డ్. వన్ వర్డ్ చాలదురా. అదిరా అదిరా ప్రేమ అంటే. చెప్పండి, వన్ వర్డ్ లో చెప్పండి. వన్ వర్డ్ చాలదు, అదే అంతే చాలు కదా, వన్ వర్డ్ చాలదు. సరే, జ్యోతి అక్క గురించి వన్ వర్డ్ లో చెప్పు. క్యూట్ అమ్మాయి, చిన్న పాప. క్యూట్ ఓకే, కొంచెం వీడియో ఇలా పెట్టు, అంత చెప్పు. మంచి అమ్మాయి, మంచి ఓకే. మంచి అమ్మాయి. ఓకే, నెక్స్ట్ అరవింద్ గురించి మీరేం చెప్తారు? అది కూడా చాలదు వర్డ్. అక్క మీరేం చెప్తారు? కొండర్రి పప్ప ముల్లపంది. మీరేం చెప్తారు? అయ్యో అన్న పాపం. ఏంటంటే మీరు? సరే ఎర్రి పాప మేడం చెప్పిన ముల్లపంది. ఏంటి ఏంటి ఏంటి? ముల్లపంది. ముల్లపంది. ఎగ్జాక్ట్ ముల్లపందినే. అండ్ నేను చెప్తా ఎద్దవా. చచ్చిపో అన్న నువ్వు. ఎంత నచ్చలేదు, ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది, అప్పుడప్పుడు ఒక డైలాగ్ రెడీ అని చెప్పాను నేను. అసలు ఏంటి అసలు ముచ్చట్లేడుతున్నాడు. ఏంట్రా మీరు చెప్పండి. రెడీ అని చెప్పాను. అరవింద్ కోసం ఒక వన్ వర్డ్. అరవింద్ కి వన్ వర్డ్. అరవింద్ అంటే ఏంటి? వన్ వర్డ్ లో చెప్పండి. వద్దురండి, చెప్పండి చెప్పండి. అదే ఓడండి. వన్ వర్డ్ చెప్పాలి. చాలా పోలి, చాలా పోలి మనిషి. అంటే ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఏమంటారు? ఇప్పుడు మహానట. రెడీ. షార్ట్ రెడీ. నో, ప్రసన్న కావాలా నేను కావాలా? ఆన్సర్ చెప్పు. ఆల్వేస్ యూ ఓన్లీ. ప్రసన్నక వద్దు. ప్రసన్న పాపం రా అమ్మాయి. ఇప్పుడు ప్రసన్నకు వచ్చిన తర్వాత ఈ వీడియో చూపిస్తా. ప్రసన్న వచ్చిన తర్వాత ఈ వీడియో చూపిస్తా నేను. ఇప్పుడు చెప్పు ఎవరు? ఇగో ఇప్పుడు చెప్పు ఎవరు? ఎవరు? అది ఎలా చెప్పను అది ఎలా చెప్పను నేను అని అంటున్నాడు. చెప్పాలి. చెప్పాలి కదా. చెప్పానా? ఎవరు? ప్రసన్న సిస్టర్. నీకు అంతే ఈ వల్ల నేను కాశీకి వెళ్ళాను. చెప్పానా? ప్రసన్న కావాలా మౌనికకు కావాలా? మణిక. ఓ ఆల్వేస్. ఇప్పుడు మీరు సిగ్గుపడాలి. సిగ్గుపడుతుందిరా నిజంగానే, ఏమీ లేకుండా సిగ్గుపడుతుంది. నువ్వు మోసం చేస్తున్నారు నాకు. అవును, మోసం చేసిండు. ఈ రోజు నాకు రోజు ఇస్తున్నారు, తర్వాత ప్రసన్న నాకు ఇచ్చారు. సో మీరే చెప్పండి, నేనేం చేయాలి? ఏం చేయాలి? అన్నాన్ని పిలవడం కరెక్ట్. అన్న బెటరా లేకపోతే బాబాయ్? బాబాయ్ కూడా బేబీ ఏం లేదు, గోబీ ఏం లేదు. ఓకే అక్క ఒక్కసారి బేబీ అని పిలువ, చూద్దాం ఎక్స్ప్రెషన్ చూద్దాం. బేబీ చిచ్చి అమ్మ ఏం టార్చర్ రా మాకు ఇది. దగ్గరికి వెళ్ళాక ఆశ ఇవ్వన్నా బ్రో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇది ఫేక్ కదా మేడం, వీడియో కోసం చెప్పారు కదా. అంతే. వెరీ గుడ్ మార్నింగ్ శివన్న అన్నది. వెరీ గుడ్ మార్నింగ్ శివన్న అన్నది. యాక్చువల్లీ ఏం ಗೊತ್ತಾ, వీడియోಗೋಸ್ಕರ ಹೇಳಿದೆ ಅಷ್ಟೇ. ಅಣ್ಣ ಎಲ್ಲ ಏನು ಅಯ್ಯೋ శివన్న జస్ట్ ఫర్ వీడియో అంతే. రియల్ గా అన్న ఏం లేదు. రియల్ గా అన్న కాదంట బాబాయ్ అంట. రియల్ గా అన్న కాదంట బాబాయ్ అంట. అరవిందా అరవిందా, నీ పరువు పోయిందా, అక్కడుంది నీ బొందా, నువ్వు వెళ్ళి పడుకుంటే ఎంత బాగుందా బాగుందా. నువ్వు లేకుంటే బాగుంది, వెళ్ళి పడుకుంటే కదా, అక్కడుంది నీ బొంద, చూడు అసలు
అక్కడ ఉంది నీ బొంద, నువ్వు లేకుంటే బాగుంది. దీని కోసం దా రావాలి. దా రావాలి. రెడీ అయింది వీడు వచ్చింది రాబట్టి చెప్పితే 2 నిమిషాలు ఏందని చెప్పి వస్తున్నా. అచ్చ గారు నేను ఒక లైన్ చెప్తా, దాన్ని ఫినిష్ చేయండి, మీ టైం చూపిస్తా. చూద్దాం. అరవింద 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 నీ పరువు పోయిందా, నీ పరువు పోయిందా, అక్కడుంది నీ బొంద, అక్కడ ఉంది నీ బొంద. దానికి ఫినిష్ చేయండి ఒక లైన్. లాస్ట్ లో దా రావాలి. ఆహా, అరే. చూడు. అరవింద అరవింద నువ్వు ఒక గురువింద. గుర్తుందా అంటే? గురువింద అంటే గురువింద సీట్ అంటారు, కానీ అన్ని కంత్రి వేషాలు వేస్తారు. అవును, బట్ అనే లాస్ట్ లో అక్కడ ఉంది నీ బొంద. అందుకనే అక్కడ ఉంది బొంద, నువ్వు ఇంకా గోవింద, నీ ముఖం ఉంది. ఆ, గోవింద. నేను ఇంకా గోవింద. నువ్వు ఇంకా గోవింద గోవింద గోవింద. అరవింద అరవింద నీ పరువు పోయిందా, అక్కడుంది నీ బొంద, నువ్వు ఇంకా గోవింద. నువ్వు ఇంకా గోవింద. షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది తెలుగు నేర్చుకున్న దానికి నాకు మేడం, కొంచెం గోవింద అంటే అది మంచిది. మంచిదా. గోవింద అంటే దేవుడి దగ్గరికి వెళ్తాం. బొందలోకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తాం. కెమెరా ఎందుకు వస్తారా మాకు అర్థం కాదు. అది బ్యాక్. అదే కదా చెప్తారు, నువ్వు లేవు కాబట్టి నన్ను పంపించారు. నేను అక్కడే ఉన్నాను. నువ్వు లేవని అసలు తప్పది, చాలా తప్పది చెప్పి. మీకు హెల్ప్ చేస్తున్నా. నాకు హెల్ప్ చేయట్లేదు మేడం, నాకు డబల్ పని చేస్తాడు. ఏం డబుల్ పని చేస్తున్నారు? బొమ్మల దగ్గర లేడు, నన్ను పంపించారు. నాకు ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎందుకు చేస్తాడు. వేణు గారు? ఒక ఆయన నాకు ఒక్కది నేర్పించారు, ఏమంటే అలా ఎవరికి ఇవ్వదు, ఏదైనా తెస్తే మేమే మొత్తం తినాలి, ఎవరికి ఇవ్వకూడదని. అడిగినా నేను తింటారా మేడం అని. అడగలేదు, ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి మన తిని తర్వాత నేను అడిగిన తర్వాత నాకు ఇవ్వలేదా నువ్వు అంటే, కావాలా, అది కూడా ఇలా, ఇది కూడా లేదు, కావాలా అన్నావు, అందుకే కావాలా. ఈ చాక్లెట్ ముట్టుకుంటే వాళ్ళు అమ్మన్ డిమ్మన్ డాష్. చాక్లెట్ ఇది ముట్టుకుంటే నువ్వు తింటే అమ్మన్ డిమ్మన్ డాష్. మేడం తింటే మొత్తం తినండి, కానీ అట్లా తినకండి, కొంచెం కొంచెం. నాకు చాక్లెట్ వద్దు మేడం. మరి ఇవ్వను కూడా.